మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన ఉదయకాల వేళ ఇలాగున వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపారు. మరొక బాధాకరమైన విషయం, నిన్నటి దినాన దైవజనులు మరి ప్రవీణ్ పగడాల అనబడిన దైవజనులు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది యావత్ క్రైస్తవ్యానికి అది ఒక చేదు వార్తగా ఉన్నది. దేవుని బిడ్డలుగా వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, నిశ్చయంగా వారు నిలిపిన పరిచర్య బలమైన అభిషేకంతో నింపబడినటువంటి వారి ద్వారా పరిచర్య జరగాలని విడవబడిన తల్లి గారిని బిడ్డలు ఆదరణ కొరకే మనం ప్రార్థించవలసిన వారమునై ఉన్నాం. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము ప్రియులారా 17వ వాక్యం. ఈ కర్రను చేత పట్టుకుని దానితో అసూచిక క్రియలు చేయవలనని చెప్పాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ నామంలో ప్రార్థిస్తున్నామయ్యా, సహాయం చేయండి నా తండ్రి. దేవా, గడిచిన దినాన తండ్రి మీ దాసులు ప్రియభక్తులు ప్రవీణ్ పగడాల అయ్యగారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. ఆ దైవజనులు ఆ మధ్యలో సేవలో లేకపోవడం అది తీరని బాధను దుఃఖమును కలుగజేస్తుంది అయ్యా. తండ్రి, విడవబడిన కుటుంబాన్ని, అమ్మగారిని, బిడ్డలను దీవించండి. మీ కృపతో వారిని ఆదరించండి దేవా. క్రైస్తవ్యానికి కలిగినటువంటి దేవా ఈ దైవజనుడు లేని లోటు మీ కృపా మాదేశ్వర్యుల కుటుంబానికి, క్రైస్తవ్యానికి, ప్రపంచమునకు కృపలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని బలముగా దర్శించి ఓదార్చి మేలుతో నింపండి. మీ దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ దినాన మనము దేవుని కర్రను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని కర్ర అదేంటి? బైబిల్లో మోషే కర్ర, ఆరోను కర్ర అని ఉంది. దేవుని కర్ర అంటున్నారేంటని మీకు డౌట్ రావచ్చు. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆసూచిక క్రియలు చేయవలనని చెప్పాను కదా పిల్లలు. ఈరోజు ఒక శ్రేష్టమైన కర్రను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో కర్ర అనబడిన పదము దగ్గరగా 100కు పైబడిన సార్లే రాయబడి ఉంది. అయితే ఎన్ని కర్రలు ఉన్నాయంటే అన్కౌంటబుల్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద బైబిల్. లెక్కింప సఖ్యము కానన్ని కర్రలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మొదటిగా యాకోబు కర్రతో మనకు పరిచయం జరుగుతుంది. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, తర్వాత ఇక చివరిగా మనం చూసినప్పుడు పోలికలో వాడబడిన కర్రలు కనిపిస్తున్నాయి ప్రకటన గ్రంథంలో. అయితే ఈరోజు ఇన్ని కర్రలను గూర్చి మనం ధ్యానం చేయట్లేదు, కానీ దేవుని కర్ర అని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటి? దేవుని చేతిలో కర్ర ఉన్నదా? సాధారణంగా కర్ర ఎవరు వాడతారు? కాపరి కర్రను వాడతారు. వ్యవసాయాన్ని చేసే రైతు తాను పొలం వెళ్ళినప్పుడు కర్రను వాడతారు. ప్రియులారా, కాపలాదారి కర్రను వాడతారు. వృద్ధాప్యంలో ఉండినటువంటి అవ్వ తాతలు సహాయం కొరకై కర్రను వాడతారు. అయితే బైబిల్ గ్రంథంలో కర్ర అనేది అధికారాన్ని, బాధ్యతను సూచిస్తూ ఉంది. ప్రియులారా, చూడండి, యూదా దగ్గర కూడా ఒక కర్ర ఉన్నది. యూదా 38వ అధ్యాయం ఆదికాండాన అక్కడ
ఒక ఆమెతో కూడా వెళ్ళినప్పుడు ఆమె కొదువగా నా దగ్గర ఏదైనా పెట్టండి అంటే కర్రనిస్తాడు. ఆమంటది, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పారు. యూదా దగ్గర కూడా ఒక కర్ర ఉన్నది. అయితే పిల్లరా, మరి నిర్గమాకాండం 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు అంటారు, నీ చేతిలో ఏంటి అని అడిగారు. అప్పుడు మోషే కర్ర అన్నారు. ఆ కర్రను నేలను పడవేయమనగానే ఆయన నేలను పడవేయగా ఆ కర్ర పాము అయ్యింది. జాగ్రత్తగా మరలా దాని తోకను పట్టుకొని మనగానే పాము తోక పట్టుకోగానే అది మరలా కర్ర అయింది. అయితే కొందరు ఏమంటారంటే అద్భుతాలు చేసింది అహరోను కర్ర అని కొందరు అంటారు. లేదు లేదు అది మోషే కర్ర అని కొందరు అంటూ ఉంటారు. పిల్లరా, ఒకరు ఏదో చెప్పినంత మాత్రాన మనము దాన్ని వెంబడించనక్కర్లేదు. వాక్యం అనేది మన యొద్ద ఉన్నది. మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు సరియగు త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తారు. అయితే అది మరి మోషే కర్ర అయినప్పుడు పాస్టర్ గారు మీరు దేవుని కర్రని ఎందుకు అన్నారని మీకు కూడా డౌట్ రావాలి. పిల్లరా, అది నేనంటాను, దేవుని కర్ర అని చెప్పుటకు బైబిల్లో ఒక ఆధారాన్ని కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కొందరు మోషే కర్ర అంటారు, కొందరు అహరోను కర్ర అంటారు. నేనైతే దేవుని కర్ర అంటున్నాను. నేను చెప్పేదే సత్యం అని మీరు నమ్మనక్కర్లేదు. వాక్యంలో ఉన్న కొన్ని ఆధారాలను మీరు కూడా చూడండి. మీ మనసుకు నచ్చిన దానిని మీరు గ్రహించి నేను చెప్పుచున్న మాటలు వాక్యానికి అనుసంధానంగా ఉంటే దాన్ని వెంబడించవచ్చునని ప్రభువు పేరట మనవి చేయొచ్చున్నాను. ఇంతే కదా మోషే కర్ర అహరోను కర్ర అంటే. మోషే గొర్రెల కాపరి గనక మోషే దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రను పట్టుకుని ఆయన ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. ఆత్మీయులారా, మిద్యాను ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఆ మిద్యానులో దేవుని యొక్క దేవుడు దర్శించారు. పిల్లల గొర్రెలు మేపడం జరిగింది. దేవుడు పిలుచుకున్నారు. ఇప్పుడు దేవుడు అడుగుచున్నారు. దేవుడు ఏమని అడిగారు? మోషే, చూడండి దేవుని వాక్యంలో నుంచి పిల్లరా, నిర్గమాకాండము 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నీ చేతులున్నది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అంటే మోషే చేతులు ఏమున్నది? కర్ర ఉన్నది. పిల్లరా, మోషే కాపరి గనక కర్ర ఉంటుంది. కర్ర లేకపోతే ల్యాప్టాప్ ఉండదు కదా. కర్ర ఉన్నది. అది మోషే కర్రే. గొర్రెలను మేపుచున్నప్పుడు గొర్రెలను తోలుటకు ఉపయోగించినటువంటి అది చేతి కర్ర. అయితే పిల్లరా, ఇప్పుడు ఆ కర్రను పడవేయమన్నారు. ఆ కర్ర పామైంది. ఇప్పుడు ఆ కర్రను పట్టుకుని ఫరో ఎదుటికి వెళ్ళమన్నారు. అయితే ఫరో ఎదుటికి వెళ్ళడానికి అహరోనును మరి ప్రవక్తగా నియమించారు. నోరుగా నియమించారు దేవుడు కదా. చూడండి దేవుని వాక్యంలో నుంచి 4వ అధ్యాయం 16వ వాక్యం, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు అన్నారు. అంటే ఇప్పుడు మోషేకి నోరెవరు? అహరోను. అయితే అహరోను మాట్లాడతాడు, మోషే ఫరో ఎదుట నిలవబడతాడు. పిల్లరా, అలాగున వారిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళారు. అయితే 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమను, అది సర్పమగును అన్నారు. అలాగనే వారు ఏం చేశారు? మరి దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే సర్పమాయను. కొందరు ఈ మాట తీసుకుని ఏమంటారంటే అది అహరోను కర్ర అంటున్నారు. నిజానికి అహరోను కాపరి కాదు. అహరోను లేవి గోత్రికుడు కదా. మోషే కూడా లేవి గోత్రికుడే. మోషే లేవి గోత్రికుడు. అయితే తన పరిస్థితుల రీత్యా ఏమైందంటే కాపరిగా ఉండవలసి వచ్చింది. తన చేతిలో కర్ర ఉన్నది. అయితే లేవీయుడైనటువంటి అహరోను కాపరి కాదు. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మోషే కర్రను అహరోను చేతులకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి బైబిల్ గ్రంథంలో నిబంధన మందసమునందు అహరోను చేతి కర్ర ఉన్నది కదా అంటారు. పిల్లరా, అక్కడికే వస్తున్నాను. అహరోను చేతి కర్ర ఉన్న మాట వాస్తవమే. అద్భుతాలు జరిగించింది దేవుని శక్తి.
ఆ జరుగుటకు ఉపయోగపరచబడింది మోషే కర్ర. అది దేవుని కర్ర అని పిలువబడింది. దేవునికి స్తోత్రం. అయితే అద్భుతాలు జరిగించింది దేవుడు. ఆ కర్రను ఉపయోగించింది మాత్రం కొన్ని పర్యాయములు అహరోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అహరోను కర్ర మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీరు అందరూ కూడా బయలుదేరి వాగ్దాన దేశానికి వెళ్ళబోచున్న సమయంలో ప్రియరా, మాలో సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అని మాట్లాడినప్పుడు సంఖ్యాకాండము ప్రియులారా 17వ అధ్యాయంలో, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించునని ప్రభువు చెప్పారు. పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను అని చూస్తున్నాం. అయితే ఇక్కడ అహరోను కర్ర ఎక్కడొచ్చింది? అహరోనుకు కర్ర ఎలా దొరికిందంటే ప్రియరా, 17 అధ్యాయం 3వ వచనంలో లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలన అన్నారు. అది అక్కడ అహరోను కర్ర. అహరోనుకు ఒక కర్ర ఉన్నది, ఇప్పుడు సంఖ్యాకాండంలో ఉన్నది. అది లేవి కర్ర మీద అహరోను పేరు రాశారు, అప్పుడు అహరోను కర్ర అయింది. మరి నిర్గమాకాండంలో అద్భుతాలు జరిగించింది ఎవరి కర్ర? ప్రియులారా, అర్థమవుతుంది కదా, అది ఎవరి కర్ర? ఇప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటి? మోషే కర్ర అంటాం కదా. అయితే ఈ మోషే కర్ర మీకు అర్థమవుతున్నది కదా ప్రియులారా. ఈ యొక్క మోషే కర్రను దేవుడు తన యొక్క దేవుని యొక్క ఘనమైన పని కొరకై ఇతడు వాడడం జరిగింది. కనుకనే దానిని మనము దేవుని కర్ర అన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు జరిగించింది మోషే చేతిలో ఉన్న కర్రయే, బండను కొట్టినది ఆ కర్రయే. అయితే పిల్లరా, 17వ అధ్యాయ నిర్గమాకాండంలో 9వ వచనంలో, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని కొండ శిఖరము మీద నిలిచెదను అన్నాడు. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన కర్ర కాదు అది. దేవుడు ఆకాశం నుండి మోషేకి ఇచ్చిన కర్ర కాదు అది. మోషే కర్రయే. దానిని దేవుని కార్యములు జరుగుటకు గాను ఆ కర్ర పైకెత్తితే ఆకాశంలో మార్పులు, నదిని తాకితే మార్పులు, ధూళిని తాకితే మార్పులు. అంటే దేవుడు ఆ కర్రను ఉపయోగిస్తూ అద్భుతాలు చేస్తున్నాడు గనక అది దేవుని కర్ర అనబడింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అది దేవుని కర్ర. మీకు అర్థమవుతుంది కదా. ఈ కర్ర అధికారాన్ని, ఈ కర్ర బాధ్యతను, ఈ కర్ర కాపరత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మోషే అహరోనులు దేవుని నామం పేరట ఫరో ఎదుట నిలువబడి ఆ కర్రను ఉపయోగించి అద్భుతాలు చేశారు. దేవునికి స్తోత్రం. నేనంటాను, దేవుని బిడ్డలుగా మన జీవితంలో కర్ర అనబడినటువంటి అధికారం, ప్రార్థన అనబడిన తాళపు చెవిని కలిగి కర్రను సముద్రం మీదకు చాపగా అది 2 పాయలైంది. ప్రార్థన అనబడిన కర్రను మనం కలిగి ఉంటే మన కుటుంబాల్లో దేవుడు అద్భుతం చేస్తారు. ఆ మహోన్నతమైన కృపచేత దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని, రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని, మీ సన్నిధి, మీ కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.